హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్. ఇప్పుడు వచ్చే క్రిస్మస్, న్యూ ఇయర్, వ్యాలంటైన్స్ డే ఎప్పుడైనా కానివ్వండి, నో షుగర్, నో ఆయిల్, నో మైదా, ఇలా 1 స్పూన్ ఆయిల్ లేకుండా హెల్దీ అయిన కేక్ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో ఎలానో చూసేద్దాం రండి. దీనికోసం అయితే ఫస్ట్ బాంబే రవ్వను తీసుకోవాలి. ఇలా 1 కప్ బాంబే రవ్వను తీసుకుంటున్నాను. ఇంట్లో ఉన్న బాంబే రవ్వ, దీన్ని సూజీ కూడా అంటారు. ఇలా ఇంట్లో ఉన్న 1 కప్పు బాంబే రవ్వను తీసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అంతే 1/2 కప్ బెల్లం తీసుకోండి. దీంట్లో 1 కప్ పాలు వేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇక్కడ కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. వేడి పాలని అసలు వేయకండి. ఇలా మొత్తం బెల్లం మంచిగా కరిగిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ బాంబే రవ్వని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. బాంబే రవ్వ, బెల్లం, పాలు మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. దాంతో నా నోటిఫికేషన్ ముందుగా మీ దాకా వస్తుంది. ఇలా ఒక్కసారి మంచిగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత బాంబే రవ్వ టైం తీసుకుంటుంది. ఒక 10 to 15 మినిట్స్ దీన్ని పక్కన పెట్టాలి. అప్పుడే ఇది మంచిగా సెట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసి హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఏదైనా కేక్ టిన్ ఉంటే తీసుకోండి, లేకపోతే స్టీల్ది ఇలా తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పిల్లల బుక్ నుంచి ఇలా పేపర్ తీసుకోండి. నోట్బుక్ నుంచి ఒక పేపర్ చింపి ఇలా మీరు కట్ చేసుకోవాలి. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యూస్ చేయండి. బటర్ పేపర్ లేకపోయినా దీన్ని ఇలా బటర్ పేపర్లా మంచిగా అప్లై చేసుకోవాలి గిన్నెకి. ఇప్పుడు దీనిపైన మంచిగా ఆయిల్ అప్లై చేయండి. దీంతో మీకు బటర్ పేపర్ కూడా రెడీ అయిపోయింది. బటర్ పేపర్ లేకపోయినా ఇక్కడ అసలు ఒక్క డ్రాప్ ఆయిల్ లేకున్నా కేక్ అనేది హెల్తీగా రెడీ అవుతుంది. ఇప్పుడు చూసారు కదా, 15 మినిట్స్ ఉంచాను. బ్యాటర్ అనేది మంచిగా సెట్ అయింది. సూజీ అన్నది మంచిగా, బాంబే రవ్వ మంచిగా సెట్ అయిపోయింది, ఉబ్బిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక ప్యాక్ ఈనో వేద్దాం. ఇక్కడ ఈనో లెమన్ ఫ్లేవర్ది తీసుకోవాలి. లెమన్ ఫ్లేవర్ వేస్తేనే బాగుంటుంది. వేరే ఫ్లేవర్స్ వేస్తే కేక్లో టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా 1 స్పూన్ మిల్క్ వేసుకొని ఒకే డైరెక్షన్లో దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటే బ్యాటర్ అనేది మంచిగా ఫ్లఫీగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని బటర్ పేపర్ అప్లై చేసుకున్న ఈ గిన్నెలో వేసుకుందాం. ఇలా ఇక్కడ మొత్తం ఫాస్ట్గా చేయండి. ఇలా 2 టైమ్స్ మంచిగా ట్యాప్ చేసుకొని కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇక్కడ కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు. ఏది ఉన్నా త్వరగా వేసుకొని ఇలా హీట్ అయిన గిన్నెలో ఇప్పుడు స్టాండ్ పెట్టి ఇప్పుడు ఈ బ్యాటర్ ఉన్న ఈ గిన్నెని దీంట్లో పెట్టేయాలి. ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టేసి దీన్ని 30 to 35 మినిట్స్ ఇలా పెట్టేయండి. లో ఫ్లేమ్లో ఉంచితే మీకు కేక్ అనేది రెడీ అవుతుంది. ఒకసారి 30 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి. ఎక్కడైనా కొంచెం పచ్చిగా అనిపిస్తే ఇంకో 5 మినిట్స్ ఉంచండి. ఇలా టూత్పిక్తో టెస్ట్ చేసుకోండి. పచ్చిగా ఉంటే మీకు తెలిసిపోతుంది. 1కి 2 సార్లు ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కేక్ అనేది మంచిగా కుక్ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ని బయటికి తీసుకోవాలి. ఇలా గిన్నెని బయటికి తీసి ఇప్పుడు నాప్కిన్ వేసి రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు దీన్ని చల్లారనివ్వండి. ఇది మొత్తం మంచిగా చల్లారిన తర్వాత ఇలా ఈజీగా వచ్చేస్తుంది మన కేక్. బటర్ పేపర్ లేకపోయినా చాలా ఈజీగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా గిన్నె నుంచి మంచిగా బయటికి వచ్చేసింది. ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా కేక్ చేసుకోవచ్చు. ఇవాళ రేపు కేక్స్ అనేది అసలు హెల్తీగా రావట్లేదు. న్యూ ఇయర్ కానివ్వండి, ఇప్పుడు క్రిస్మస్కి కానివ్వండి, బయట నుంచి తెచ్చే కన్నా ఇలా ఇంట్లో హెల్తీ కేక్ చేసుకొని తింటే చాలా హెల్తీగా ఉంటారు. హెల్తీ కేక్ చేసుకొని తిని హెల్తీగా ఉండండి.
ఇలా చూస్తున్నారు కదా, మంచిగా సాఫ్ట్గా మన కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇలా మొత్తం కేక్ని మంచిగా కట్ చేసుకోవాలి, పిల్లలకి సర్వ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ ఆయిల్ లేదు కాబట్టి డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ఈ కేక్ని తినవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ కేక్ని తినవచ్చు. షుగర్ అనేది ఎక్కడా వాడట్లేదు. చూస్తున్నారు కదా, చాలా మంచి ఫ్లఫీగా ఉంది కేక్. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.